దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనములు. ఈరోజు మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే ప్రార్థన. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యానికంటే ముందు, మహాగణుడవైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి ఈ మాటలు ధ్యానిస్తుండగా మీ జ్ఞానమును దయచేయండి. వాక్యంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మేము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, ఆయన పెందల కడనే లేచి, అంటే తెల్లవారుజామునే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరు ఇక్కడ ప్రార్థన చేసేది అంటే యేసు ప్రభువుల వారు. మనకు యేసు ప్రభుల వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము 14వ వచనం ప్రకారము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుల వారు దేవుడు. ఆ దేవుడు శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ఒక మనుషునిగా జీవించాడు. ఈ మనుషునిగా జీవించిన కాలంలో ఇతడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుని పైన ఆధారపడ్డాడు. ఒకసారి యేసు ప్రభుల వారి గురించి ఆలోచిస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు యెహోవా దూతగా కనబడింది ఎవరంటే యేసు ప్రభుల వారే. అలానే అరణ్యం నుండి బయటికి విడిపించింది ఎవరంటే యేసు ప్రభుల వారే. దానికి మీకున్న ఆధారం ఏంటి అంటే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అక్కడ యేసు ప్రభుల వారు అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చారు, అరణ్యంలో నుండి బయటికి తీసుకొని వచ్చారని రాయబడింది. ఒకానొక సమయంలో సనుగుతారు. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో సనిగితే, ఇబ్బంది పడితే, బాధపడితే, సనిగితే జీవం కలిగిన దేవుడు వారిని నశింపజేసినట్టుంది. అన్ని వేల మందిని నశింపజేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అరణ్యంలో నీళ్లను త్రాగనిచ్చిన దేవుడు, అన్ని లక్షల జనాంగాలకు నీరిచ్చిన దేవుడు. ఈ రకంగా ఆ అరణ్య ప్రయాణంలో చూస్తే అన్నిటికీ అక్కడ వారికి సహాయకుడిగా, వారికి అన్నిటినీ అందజేసిన వ్యక్తిగా కనబడింది ఎవరంటే యేసు ప్రభుల వారు. అంతటి గొప్ప దేవుడు శరీరధారి అయి ఈ భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చినప్పుడు ఆయనంట ఉదయాన్నే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేయుచుండెను అని మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడింది. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సృష్టికర్త అయిన దేవుడే తండ్రి అయిన దేవుని పైన ఆధారపడుతుంటే, ఆయన పైన ఆధారపడడానికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉంటే, భూమి మీద ఉన్నటువంటి మనకు ప్రార్థన ఎంత అవసరం? ఈ భూమి మీద పాపాన్ని జయించాలన్నా, లేకపోతే పరిస్థితులు ఇప్పుడున్నటువంటి దేవుని సువార్తకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గట్టిగా నిలబడాలన్నా, మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన అన్నది ఎంత అవసరం? పేతురు గారితో దేవుడు అన్నాడు, మీరు ఒక గడి అయిన ప్రార్థన చేయలేరా అని. ప్రార్థన చేయండి అని చెప్పారు. కానీ వారు ప్రార్థన చేయకపోయేసరికి నెక్స్ట్ వచ్చేటువంటి శోధనల్లో నిలబడలేకపోయారు. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన తక్కువైతే, దేవునితో సంబంధం తక్కువైతే ఆత్మీయ జీవితం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితానికి వాక్యం అన్నది ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన అన్నది కూడా అంతే ప్రాముఖ్యం. కొంతమంది దైవజనులు అంటారు,
ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి ప్రార్థన మరియు వాక్య పఠనం ఎలాంటివంటే ఒక పక్షికి 2 రెక్కలు లాంటివంట, ఒక మనిషికి 2 కళ్ళ లాంటివంట. అంత ప్రాముఖ్యత కలిగినవి వాక్యము, ప్రార్థన. చాలామంది వాక్యానికి ఎక్కువ విలువిచ్చి ప్రార్థనను విస్మరించేవారుగా ఉంటున్నారు. అదే మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభుల వారు అంతకు మునిపే చాలా పరిచర్య చేసి వచ్చాడు, అద్భుతాలు చేసి వచ్చాడు, అనేకులను స్వస్థపరిచినట్టు మనకి ఇక్కడ రాయబడింది. వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోకుండా, లేకపోతే జరిగినాయి కదా అని గమ్మున ఉండకుండా, జీవం కలిగిన దేవుడే తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఏకాంత ప్రాంతానికి వెళ్ళి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలో నిమగ్నమై ఉన్నట్టు మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా ఆ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని ఎలా కలిగి ఉంటామంటే ప్రార్థన ద్వారా కలిగి ఉంటాము. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రార్థనను మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఈ భూమిపైకి వచ్చినటువంటి జీవం కలిగిన దేవుడే ప్రార్థన చేసి మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయనకు అవసరం లేదు. అలాంటి అవసరత లేని పరిస్థితుల్లో కూడా మనకు మాదిరిగా ఆయన ప్రార్థన చేసి, మీరు కూడా తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది చూడండి అని మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఎంతమంది మనం ఆత్మీయ జీవితాల్లో ప్రార్థనను కలిగి ఉన్నాము? ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. నిజంగా ప్రార్థన అన్నది చాలా శక్తివంతమైనది. మనకు సరిగా అర్థం కాదు, కానీ మనము దేవునిపైన సరిగా ఆధారపడడానికి ఒప్పుకోం. కానీ అంతేకాదు, చాలామంది దైవజనులు మీ ఆత్మీయ జీవితానికి కానీ మీ పరిచర్యకు కానీ సీక్రెట్ ఏంటి అని అడిగితే ఎక్కువ శాతం చెప్పిన వారిలో ప్రార్థన 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 అన్న పదాలే కనపడతాయి. మొదటగా దేవునితో సంబంధం లేకుండా బయట సేవ మనం చేయలేం. దేవునితో సంబంధం లేకుండా బయట సేవ చేయలేము. ప్రార్థనా జీవితం లేకుండా బయట పరిచర్య చేయలేము. కాబట్టి ప్రార్థన అన్నది ఎంతో ప్రాముఖ్యమైంది. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మన జీవితాల్లో ఉండేటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, అది తీసుకెళ్ళి మనుషులతో మనము చెప్పుకున్న రీతిగా కాకుండా జీవం కలిగిన దేవుని యొద్ద మనుషులకు ఏ విధంగా అయితే చెప్పుకుంటామో అదేవిధంగా జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా సమస్య ఇది అని మనం చెప్పుకోగలిగితే జీవం కలిగిన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఆ విషయం మనకు తెలియక దేవుని పైన ఆధారపడితే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడన్న విషయాన్ని గ్రహించుకోలేక మనం ఏం చేస్తామంటే మనుషులపైన ఆధారపడతాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని నట్టేట ముంచుతారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనము బ్యాప్టిజం తీసుకుంటామో అప్పటి నుంచి మనకు ఆయన ప్రభువు, ఆయన మనకు యజమాని. ఆ యజమాని పైన ప్రతి దినము ఆధారపడాల్సిన అవసరత మనది. అలానే యేసు ప్రభుల వారు ఉదయాన్నే లేచి ప్రార్థనకు పెందల కడనే లేచి తండ్రితో సంబంధం కలిగి ఉండడానికి వెళ్ళాడు. మరి మనము ఉదయాన్నే లేస్తేనే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే మొబైల్ పట్టుకుంటాం, నోటిఫికేషన్స్ చూస్తాం, ఇంటర్నెట్ ఆన్ చేసుకొని. ఇలాంటి సంబంధము లోకానుసారమైనటువంటి సంబంధం. ఇప్పటి నుంచి అలాగ ఉండక ఉదయాన్నే లేస్తేనే మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ రోజంతట్లో ప్రభువా నేను ఏ పాపము చేయకుండా, ఏ బలహీనతలో పడిపోకుండా నాకు సహాయం చేస్తావా, చేయండి ప్రభువా అని అడిగే వ్యక్తులుగా మనం ఉంటే రోజంతట్లో పరిశుద్ధంగా బ్రతకడానికి మనము ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఉదయాన్నే లేచి దేవుని దగ్గర మొరపెట్టుకునే వ్యక్తులుగా ఉందామని పిలుపునిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఉదయకాలాన్నే లేచి తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, ప్రార్థించడానికి అరణ్యంలో ఏకాంతంగా వెళ్ళినట్టు ప్రభువా మేము కూడా ఏకాంతంగా ఉండి మీతో సమయాన్ని గడిపే వ్యక్తులుగా ఉంటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ భూమి మీద పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవా, అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించడానికి
మేము ప్రతిదినము ప్రయాసపడుటలో మీ పైన ఆధారపడుటకు మాకు కృప చూపించమని యేసయ్యా మీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.